మనం మాట్లాడుకునే అంశము లోకమును జయించు విశ్వాసం ఏది? అలా పెట్టుకోవచ్చు మీరు టైటిల్. అంటే క్రైస్తవులు లోకాన్ని జయించాలండి. పరలోకం ప్రవేశించాలనుకునేటువంటి ప్రతి క్రైస్తవుడు పరలోకాన్ని జయించాలి. పరలోకం ప్రవేశించాలంటే లోకాన్ని జయించాలి. ప్రతి క్రైస్తవుడు పరలోకం ప్రవేశించాలంటే లోకమును జయించాలి. లోకమును జయించు విశ్వాసము ఏమిటి అనేది మనం ఈ తరగతిలో మనకున్న సమయంలో కొన్ని విషయాలు మనం స్టడీ చేద్దాం. ఈ పాఠానికి మూల వచనము మనం 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాలు చదువుతారా ఎవరన్నా? వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఇది మన పాఠానికి మూల వచనం అండి. చదివారు కదా, మీరు కూడా బైబిల్లో చూశారు కదా. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విశ్వాసము. ఏమండి? లోకమును జయించిన విజయము మన విశ్వాసం. అంటే లోకాన్ని జయించాలా క్రైస్తవులు? ఎందుకు జయించాలి? లోకంలో ఏమేమి జయించాలి అనే విషయాలు మనం చూద్దాం. దయచేసి చదవబడిన లేఖన భాగంలో ప్రియులారా, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు అని రాశారు అపోస్తుడైనటువంటి యోహాను గారు. వాస్తవానికి లోకములో ఉన్నటువంటి భ్రష్టత్వము ఏదైతే ఉన్నదో అది ఎవరి వల్ల వచ్చింది, ఎందుకు వచ్చింది, ఆ భ్రష్టత్వం ఏమిటి అనేది మనం చూద్దామండి. లోకములో ఉన్నటువంటి ఆచారములు కానివ్వండి, మర్యాద కానివ్వండి, వీటన్నింటినీ భ్రష్టత్వం అంటుంది గ్రంథం. మనకు ఉన్నటువంటి సమయాన్ని బట్టి కొంత సమాచారం మనం తెలుసుకుని లోకంలో ఉన్న వాటిని జయించడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 15 నుండి 17 వరకు చదువుదాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వల్ల పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. ప్రియ సహోదరులారా, చదవబడినటువంటి లేఖనంలో ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు.
లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడము అన్నాడు. వీటిని జయించాలి. జయించవలసినటువంటి అవసరత ఉన్నది. ఎందుకంటే ఇవి శరీరాశ, నేత్రాశ, జీవపుడంబము అనేవి పరమ తండ్రి అయిన దేవుని వలన పుట్టినవి కాదు. ఇవి శరీరాన్ని ఇచ్చింది దేవుడు, మానవ జాతికి శరీరమునిచ్చింది దేవుడు, నేత్రాలు ఇచ్చింది దేవుడు, జీవితాన్ని ఇచ్చింది దేవుడు. కానీ వాటికి ఆశ మరి కల్పించింది లేదా పెట్టింది అపవాది అనేది మనం గుర్తించాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ కూడా, ఈ భూమి మీద మనుగడ సాగిస్తున్నటువంటి మానవ జాతి అందరూ కూడా దేవుని వల్ల పుట్టిన వారే. దేవుడే పుట్టించాడు. కీర్తన గ్రంథం 100వ అధ్యాయంలో మన అందరికి తెలిసినటువంటి సమాచారమే. ఆయన మరొకసారి మరి అవసరాన్ని బట్టి చక్కగా ఒకసారి చూద్దామండి. 100వ కీర్తనలో 3వ వచనంలో యెహోవాయే దేవుడని తెలుసుకోండి, ఆయనే మనలను పుట్టింది. మనము ఆయన మేపు గొర్రెలు. యెహోవాయే అని తెలుసుకోవాలి. ఆయనే మనలను పుట్టించాడు. ఎలా పుట్టించాడు అని అంటే ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనంలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయి. మానవుని యొక్క నిర్మాణం అద్భుతం. నరులు దేవుని స్వరూపం, దేవుని పోలిక. దేవుని స్వరూపం, దేవుని పోలికలో 3 విషయాలు ఖచ్చితంగా గుర్తించండి. 1 దేవుని స్వభావము, 2 ఉనికి, 3 స్వాతంత్ర్యం, స్వేచ్ఛ. మనుషులందరూ ఇంచుమించు ఎక్కువ పర్సంటేజ్ దేవుడిచ్చిన స్వేచ్ఛ స్వాతంత్ర్యమును దుర్వినియోగపరుచుకొని దేవునికి దూరం అయిపోతున్నారు. నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించేవారుగా మానవ జాతిని పరమందున్న దేవుడు నిర్మించాడు, సృజించాడు. ప్రసంగి గ్రంథం 7:29లో దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, వివిధమైన తంత్రములు కల్పించుకుని వారు పాపం చేస్తున్నారు. మానవ జాతి పాపం చేయటానికి కారణం దేవుడిచ్చినటువంటి స్వాతంత్ర్యం. ప్రియులారా, దేవుడిచ్చిన స్వాతంత్ర్యమును చాలా వరకు మనుషులు దుర్వినియోగపరుచుకుని దేవునికి దూరం అయిపోవటం, పాపం చేసి దేవునికి దూరం అయిపోవటం అనేది జరుగుతుంది. ఇట్లుగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలాగో ప్రవేశించను, అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయను అంటాడు రోమాపత్రికలో 5వ అధ్యాయం 12వ వచనం. అదే రోమాపత్రిక 3వ అధ్యాయంలో చూస్తాం. మనం ఒకసారి చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మనందరికి తెలిసిన విషయాలే, అయితే కొంచెం క్రమంలో మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం అంతే. 3వ అధ్యాయము 12-13 వచనాలు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలినైరి, మేలు చేయవాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల కింద విషసర్పం ఉన్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నది. ఇలాగో మనుషులు త్రోవ తప్పి, దేవుని యొక్క త్రోవ తప్పి భయంకరమైనటువంటి పాపంలోనికి లేదా పాపం చేసి మరణించడం అనేవి మనం చూస్తున్నాం. దేవుడు వాస్తవానికి మానవ జాతిని ఎలా నిర్మించాడు, ఎలా చేశాడు అని అంటే, ఎలా చేస్తున్నాడు, ఎలా పుట్టిస్తున్నాడు అనేది మనం చూసాం. ప్రియులారా, దానికి సంబంధించిన లేఖనంలో అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము
25వ వచనం చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 24 నుంచి చూద్దాం ఒకసారి. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమును భూమికిని ప్రభువునందున హస్తకృతములైన ఆలయంలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తము దయచేయవాడు గనుక తనకు ఏదైనాను కొదువ ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడివాడు కాదు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడువులాడే కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరిచెను అన్నాడు. ఎందుకు ఈ విషయాలు మాట్లాడుకుంటున్నామనంటే ప్రియులారా, లోకంలోనికి ఒక భ్రష్టత్వం వచ్చేసింది. ఆ భ్రష్టత్వం ఏంటి అనేది చూస్తాం మనం. లోకంలోకి వచ్చినటువంటి భ్రష్టత్వంలో వన్ ఆఫ్ ద పార్ట్ ఏంటంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. అవి అపవాది వల్ల వచ్చాయి అనేది, అంటే అపవాది యొక్క కుయుక్తి వల్ల. మొట్టమొదటి మానవుడిని పాపం చేయించడానికి అపవాది అనేవాడు స్త్రీని ఉపయోగించుకున్నాడు. అపవాది అనేవాడు ఆదాం దగ్గరికే వచ్చాడు మొట్టమొదటిగా. కానీ దేవుని స్వరూపం, దేవుని పోలికలో సృజించబడినటువంటి ఆదాము స్టెబిలిటీగా నిలబడ్డాడు. అపవాది మాట విని పాపం చేయలేదు. అయితే ఒక కుయుక్తి ఉపయోగించాడు. చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో 11వ అధ్యాయంలో 3వ వచనంలో చూస్తాం వాడు ఉపయోగించినటువంటి కుయుక్తిని. 11:3 సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోనేమో అని భయపడుచున్నాను. చూసారా? సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు. అర్థమైందండి? సర్పం అంటే అపవాది. ఏం ఉపయోగించాడు వాడు? కుయుక్తి ఉపయోగించాడు. ఎందుకు ఉపయోగించాడు? ఆదాము చేత పాపం చేయించడానికి. అర్థమవుతుందండి? ఆదాము చేత పాపం చేయించడానికి. చూద్దాం ఒకసారి తిమోతికి రాసినటువంటి మరి పత్రికలో చూడండి ఒకసారి. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము 14-15 చదువుదామండి. తీసారా మీ గ్రంథాలు? మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములు పడింది. అది మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములు, అంటే ఆదాము దగ్గరికి వచ్చాడు వాడు. అపవాది అనేవాడు మొట్టమొదటిగా ఆదాము దగ్గరికి వచ్చాడు. ఆదాము స్టెబిలిటీగా నిలబడ్డాడు. అవ్వమ్మ దగ్గరికి వెళ్ళి కుయుక్తిని ఉపయోగించి, ఆ కుయుక్తి ఏంటి అనేది మీకు కూడా తెలుసు అనుకుంటున్నాను. ఏంటి ఉపయోగించాడంటే, కుయుక్తి ఎలా ఉపయోగించాడంటే ప్రియులారా, దేవుని మాట చెప్పి దేవుని మాటకు తన మాట జత చేసి కలిపి చెరిపేశాడు అనమాట. ఇది నిజమా అన్నాడు. ఏంటది? ఈ చెట్ల ఫలములలో ఏదైనా ఒక వృక్ష ఫలము మీ దేవుడైన యెహోవా తినొద్దన్నాడా అన్నాడు. అది దేవుని మాట పలికాడు. అవును. అయితే మీరు అవి తింటే చనిపోతారు అని అన్నాడు కదా. మీరు చావనే చావరు, అవి తింటే మీరు చావనే చావరని అపవాది ఒక కుయుక్తిని ఉపయోగించాడు. దేవుని మాట
ఫస్ట్ ఉపయోగించాడు. తర్వాత దేవుని మాటకి అపవాది మాట వినియోగించాడు, కలిపి చెరపడం జరిగింది. అలాగూ అవ్వమ్మ మోసపోయింది. కుటుంబ తిరస్కారాన్ని బట్టి ఆదాము గారు కూడా మరి ఆజ్ఞ అతిక్రమించడం జరిగింది. అలాగూ ఒక మనుషుని ద్వారా పాపము లోకంలోనికి ప్రవేశించింది. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము. అంటే ఏ మరణం ఇది? ఆత్మ సంబంధమైన మరణం, మానవుడు తెచ్చుకున్నటువంటి మరణం. అర్థమవుతున్నాయి కదండి మీకు? ఇట్లుగా ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకములోనికి ఎలాగూ ప్రవేశించెను, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికి సంప్రాప్తం ఆయన అన్నాడు. మనుషులు పాపము చేసి మరణిస్తున్నారు, పాపంలో పుట్టి కాదు. పాపంలో పుట్టి కాదు, తెలుసు కదా మీకు. అలాగూ లోకంలోనికి వచ్చినటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం మిగిలినటువంటి మనుషులు కూడా అలాగే పాపం చేసి ఆత్మ సంబంధంగా మరణించి దేవునికి దూరం అయ్యి జీవిస్తున్నటువంటి పరిస్థితి. ఇలా ఇంచుమించు అందరూ పాపం చేసి అందరూ దేవునికి దూరం అయిపోయి లోకంలో ఒక విచిత్రమైనటువంటి వాతావరణం క్రియేట్ చేసి దేవుణ్ణి ఎరగకపోవటం, మనుషులు దేవుణ్ణి మార్చేసుకోవటం, సృష్టికర్తను ఆరాధించవలసిన మనుషులు సృష్టిని ఆరాధించే పరిస్థితికి, మనుషులకి, మానవ జాతికి సొంత దేవుళ్ళని నిర్మించుకోవటం, సృజించుకోవటం, ఇలాగూ లోకం ఒక మర్యాదను అనుసరిస్తుంది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అంటారు. ఉత్తమమును దేవునికి అనుకూలమునగు జీవితాన్ని అనుభవించాలి అంటారు. రోమాపత్రికలు చూస్తాం కదా, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. చూద్దాం ఒకసారి 12వ అధ్యాయం 2వ వచనం అనుకుంటూ చూద్దాం దయచేసి ప్రియులారా. అదో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొంది. ఈ లోకానికి ఒక మర్యాద ఉంది. అందులో మొట్టమొదటిగా ఆ లోకానికి ఉన్నటువంటి మర్యాద ఏంటంటే దేవుణ్ణి ఎరగకపోవటం. ఏ నేరం అండి ఇది. మానవ జాతి సృష్టించిన దేవుణ్ణి లేదా పుట్టిస్తున్న దేవుణ్ణి, పుట్టించి పెంచి పోషిస్తున్న సృష్టికర్తను ఎరగకపోవటం చాలా భయంకరమైన నేరం. మనుషులు ఆ మర్యాదలో ఉన్నారు. వాస్తవానికి దేవుణ్ణి ఎలా ఎరగాలండి? మనుషుడు తనకున్న జ్ఞానంలో నుండి ఎరగాల, లేక దేవుని జ్ఞానానుసారంగా దేవుణ్ణి ఎరగాల? ఆలోచించాలి బాగా. దేవుని జ్ఞానానుసారంగా దేవుణ్ణి ఎరగాలి. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 21వ వచనం చూస్తాం. దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవునిని ఎరగకుండినందున సువార్త ప్రకటనయను వెర్రితనము చేత నమ్ము వారిని రక్షించుట దేవుని దయా సంకల్పం ఆయన. చూసారా, దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున. లోకానికి ఒక జ్ఞానం ఉందండి, అది లోక జ్ఞానము. వారికున్న మనుషులకు ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి దేవుణ్ణి ఎరగలేకపోతున్నారు. ఎవరు? అన్యజనులు. అలాగే నామకార్థపు క్రైస్తవులు కూడా దేవుడు ఎవరో తెలియదు. దేవుని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మన క్రైస్తవ మిత్రులకు, సోదరి సహోదరులకు, లేదా క్రైస్తవులు అనబడుతున్న వారికి దేవుని మీద ఏకాభిప్రాయం లేదు. అది మీకు కూడా బాగా తెలుసు. ఖచ్చితంగా ఒక మనిషి
దేవునికి ఇష్టురాలుగా ఇష్టుడిగా ఉండాలన్నా, ఒక మనిషి నిత్యజీవం పొందాలన్నా, ఈ భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ జన్మనిచ్చిన దేవుడు ఎవరో ఎరగాల్సిందే. ఆయన సంకల్పాన్ని ఎరగాలి, ఆయన స్వభావాన్ని ఎరగాలి, ఆయన ప్రేమను ఎరగాలి, ఆయన ప్రణాళికలు ఎరగాలి, ఆయన ఉద్దేశాలు ఎరగాలి, ఆయన పరిశుద్ధతను ఎరగాలి, ఆయన ఏం కోరుకుంటున్నాడో ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది. లేకపోతే చాలా ప్రమాదం. అది సామాన్యమైన విషయం కాదు. దేవుణ్ణి ఎరగకపోతే భయంకరమైనటువంటి శిక్ష ఉంది. పుట్టించిన దేవుణ్ణి ఎరకోకుండా బ్రతికేస్తే ఎలాగండి? ఆలోచించండి దయచేసి. దేవుడు పుట్టించి వదిలేసాడా? పుట్టించి మీ చావు మీరు చావండిరా బాబు, మీ కొరకు మీరు ఆహారాన్ని తయారు చేసుకోండి, మీ కొరకు మీరు పంటలు పుట్టించుకోండి, నాకేం సంబంధం లేదు అనలా. ఆదాము గారి దగ్గర నుండి నేటి వరకు ఎన్ని కోట్ల మనుషులు భూమి మీదకి పుడతారో వారందరికీ కావలసిన ఆహారాన్ని సిద్ధపరిచాడు. ఈ భూమికి పంటలు పండించే ఒక గొప్ప గుణాన్ని పెట్టాడు. ఎన్ని రకాల ఆహార పదార్థాలండి? వాస్తవానికి ఒక సింపుల్ గా ఆలోచించిన, భోజనం చేస్తున్న మనిషి అనే ప్రతి ఒక్కరు, ఆడు కలెక్టర్ కావచ్చు, సామాన్యుడు కావచ్చు, తింటున్న ఆహార పదార్థములను బట్టి, పండుతున్న పంటలను బట్టి ఈ ఆహారాన్ని ఇచ్చేదే, ఈ ఋతువులను ఈ కాలాలను ఇచ్చేది దేవుడని ఖచ్చితంగా నమ్మవచ్చు. అలా నమ్మారు పితరుల యుగంలో ఉన్నటువంటి వారు. 2025 సంవత్సరాలు 2500 సంవత్సరాలు పితరుల యుగంలో ఉన్నటువంటి మనుషులు అలా ఆలోచించే దేవుని వైపు తిరిగి దేవుడు ఉన్నాడని నమ్మి బ్రతికారు. ఎలా బ్రతికారు? దేవుడు కోరుకున్నట్టుగా బ్రతికారు చాలా మంది, ఎక్కువ మంది కదా. పాడైపోయిన వాళ్ళు ఇంకా ఎక్కువ మంది. సృష్టింపబడిన వస్తువులను ఆలోచించి దేవుడు ఉన్నాడని నమ్మి బ్రతికిన వాళ్ళు కూడా ఉన్నారు. పితరులేము అంటే దేవుడు ఉన్నాడని తెలుసుకోవటానికి అనేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. చూస్తాం ఒకసారి అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం 14-15 చూద్దాం ఒకసారి. 14వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 14-17 వచనం. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు, ఆహారమును అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు, మేలు చేయట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. అర్థమవుతుందండి? దేవుని గురించినటువంటి సాక్ష్యం సృష్టిలో తింటున్న ఆహార పదార్థాలే. రెండోది రోమాపత్రికలో చూస్తాం, దేవుడు ఉన్నాడని మానవుడు గుర్తించడానికి ఒక అద్భుతమైన సమాచారం 19వ వచనంలో చెప్పాడు. 1:19. ఎందుకనగా దేవుని గురించి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరిచాడు. ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నది గనుక వారు నిరతలేదు. అంటే దేవుడు లేడు అనే వాడికి దేవుని దగ్గర సమాధానం లేదు. దేవుడు ఉన్నాడు అని అనడానికి అనేకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. సృష్టింపబడిన వస్తువులను ఆలోచిస్తే దేవుడు ఉన్నాడని చాలా ఈజీగా గ్రహించవచ్చు. ఎందుకంటే ఆ స్థాయిలో మానవ జాతిని దేవుడు సృజించాడు లేదా పుట్టించాడు. దేవుని స్వరూపం, దేవుని పోలిక. ఈ విషయాలు ఎందుకు మాట్లాడుతున్నాం ప్రియులారా?
లోకం దేవుణ్ణి ఎరగని స్టేజికి వచ్చేసింది, దిగజారిపోయింది. ఒక మాట చెప్పాలంటే, అంటే లోక సంబంధమైన మనుషులు ఎవరు? లోక సంబంధమైన మనుషులు ఎవరు? దేవుని చేత సృజించబడిన వారే. దేవుడిచ్చిన స్వేచ్ఛ స్వాతంత్రం దుర్వినియోగపరుచుకొని దేవుడు లేడు అనే స్థాయికి దిగజారిపోయారు. కనుక దేవుడు లేడు అని బ్రతికేవాడు, లేదా ఎవరో ఒకరు దేవుడు అని బ్రతికేసేవారు ఖచ్చితంగా నరకానికి జారిపోతారు. దేవుడు నిత్య శిక్షలేసి భయంకరంగా శిక్షించిపోతాడు. కనుక మనుషులు దేవుణ్ణి ఎరగాలి, మనుషులు దేవుణ్ణి ఎరగాలి. ఎరిగితేనే శిక్షను తప్పించుకుంటారు. యోహాను సువార్త 17:3 చూస్తాం కదా, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవం, ఎరగకపోతే నిత్య జీవం లేదన్నమాట. దేవుని ఎరగని స్థితిలో మానవ జాతి లోకంలోనికి ఒక భయంకరమైనటువంటి భ్రష్టత్వాన్ని తెచ్చింది. అర్థమవుతున్నాయండి? దేవుని ఎరగాల్సిందే. ప్రభు రాకల్లో కూడా దేవుని ఎరగని వారికి, ప్రభుని యేసుక్రీస్తు యొక్క సువార్తకు లోబడిన వారికి నిత్య శిక్ష అన్నాడు, నిత్య దండన, నిత్య నాశనం అంటాడు. 2వ దశలోనిక పత్రిక 1వ అధ్యాయం 6-10 వరకు చదివితే ఉంటాయి. తెలుసు కదా మీకు. దేవుణ్ణి ఎరగని స్థితిలో మనుషులు ఏం చేశారంటే ఆచారాలు తీసుకొచ్చేసారు. పలానా రోజు మంచిది కాదు, పలానా రోజు మంచిది, పలానా గడియ మంచిది కాదు, పలానా గడియ మంచిది అని. అంటే దేవుని యొక్క కష్టాన్ని అవమానించే స్టేజికి దిగజారిపోయారు. ఇవాళ ప్రపంచం అంతా కూడా ఇంచుమించు అన్యజనులు ఉన్నటువంటి ప్రాంతాల్లో, దేశాల్లో భయంకరమైన భ్రష్టత్వం చూస్తున్నాం మనం. ఆచారాలు, మనుషులు కల్పించిన పద్ధతులు దేవుణ్ణి చాలా అవమానిస్తున్నాయి. పేతురు గారు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనం చదివించు. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి చదువుదామండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి అన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని, అదే అనమాట. క్రైస్తవులు లోకములో ఉన్న భ్రష్టత్వాన్ని తప్పించుకోవచ్చు. అది నిజ క్రైస్తవ జీవితాన్ని కట్టుకున్నవారు క్షమించండి, నిజ క్రైస్తవ జీవితాన్ని, దేవుని సంకల్పాన్ని లేదా ప్రణాళికను అనుసరించి కట్టుకున్నవారు లోకములో ఉన్నటువంటి భ్రష్టత్వమును తప్పించుకోవచ్చు. లోకమందున్న భ్రష్టత్వమును తప్పించుకొనుటకే దేవుడు క్రీస్తు ప్రభుని వాగ్దానం చేశాడు. అది క్రీస్తు ప్రభుని వెంబడిస్తే, క్రీస్తు ప్రభు వారిని మాదిరిగా పెట్టుకుంటే ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు లోకంలో ఉన్న ఆచారములను, లోకంలో ఉన్న పాపమును, లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును, లోకంలో ఉన్న మర్యాదను జయించవచ్చు. అది లోకంలో ఏముందండి? భ్రష్టత్వం ఉంది. లోకం మాట్లాడినట్టుగా క్రైస్తవులు మాట్లాడటానికి వీల్లేదు. లోకం ప్రవర్తిస్తున్నట్టుగా క్రైస్తవులు ప్రవర్తించడానికి వీల్లేదు. లోకం చేస్తున్న ఆచారములు క్రైస్తవులు చేయటానికి వీల్లేదు. చూస్తున్నాం కదా, ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు నాకు తెలిసి, అంటే ఇంచుమించు మన భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా ఈ 3 రోజులు ఆచరిస్తున్న భయంకరమైనటువంటి ఆచారములు ఇంకా మామూలుగా లేవు. క్రైస్తవులు ప్రియులారా లోక మర్యాదను అనుసరించకూడదండి, చాలా ప్రత్యేకంగా ఉండాలి. ఆచారములు ఏం చేస్తాయంటే దేవుని వాక్యమును నిరర్ధకం చేస్తాయి. అందుకే
దేవుడు నూతన సృష్టిని క్రీస్తునందు చేశాడు. మొదటి సృష్టి పాడైపోయింది. మనుషుల్లోనికి భయంకరమైనటువంటి ఆచారాలు చోటు చేసుకొని దేవుని అవమానపరుస్తూనే ఉన్నాయి. దేవుని కష్టాన్ని హేళన చేస్తున్నాయి ఆచారం. దేవుని ఎరగకుండా చేస్తున్నవి, దేవుని యొక్క ప్రణాళికను సంకల్పమును ఎరగకుండా చేస్తున్నవి అవి. యేసుక్రీస్తు వారిని తెలుసుకోకుండా చేస్తున్నాం. లోకంలోనికి వచ్చేసింది పాపం, శరీరాశ, నేత్రాశ, జీవపుడం, లోక మర్యాద, భ్రష్టత్వం, ఆచారములు అన్నాడు. అందుకే యాకోబు గారు సంఘానికి రాసినటువంటి పత్రికలో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అంటాడు. క్షమించండి, వ్యభిచారులారా అంటాడు ప్రారంభంలోనే. అని ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అంటాడు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల ఏమండి, కాబట్టి ఎవడను ఈ లోకంతో స్నేహం చేయగోరిన వాడు దేవునికి శత్రువు అంటాడు. 4వ అధ్యాయం 4వ వచనం, వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అని. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరినో వాడు దేవునికి శత్రువు. అదేంటి? ఒక విచిత్రమైన మాట వినియోగించాడు ఆయన. ప్రారంభంలోనే వ్యభిచారులారా అన్నాడు. అంటే 4వ అధ్యాయం 4వ వచనం వ్యభిచారులారా అన్నాడు. ఎవరిని? అసలు వ్యభిచారిని ఎవరిని అంటాం? ఇద్దరితో సహవాసం చేసేవారిని. అది అటు లోకం కావాలి క్రైస్తవులకి, ఇటు దేవుడు కావాలి, క్రైస్తవ్యం కావాలి. నామకార్థపు క్రైస్తవులు చాలా మంది అలాగే చేస్తారు. మొన్నటిదాకా డిసెంబర్ నెలంతా ఒక ఆచారం జరిగింది క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవ జీవితాల్లో. మరి ఇప్పుడు అన్యజనుల యొక్క ఆచారాలు కూడా విరివిగా అద్భుతంగా చేసేస్తున్నారు. అద్భుతంగా అంటే దరిద్రంగా చేస్తున్నారు. లోకము, లోక మర్యాద కావాలి. కుదరదు. క్రైస్తవ్యానికి అది తగదు. సంఘం అంటేనే, క్రైస్తవులు అంటేనే పరిశుద్ధపరచబడిన వారు, క్రీస్తునందు ఉంచిన విశ్వాసమును బట్టి ప్రత్యేకింపబడిన వారు. కొరింథీలోనున్న దేవుని సంఘమును కనుక క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారికి, పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అంటాడు. పరిశుద్ధులుగా ఉండాలి అంటే ప్రత్యేకముగా ఉండాలి. లోకానికి వేరుగా బ్రతకాలి. అంటే లోకానికి వేరుగా అంటే ఏదో తుప్పల్లోకి వెళ్ళిపోయో, లేదంటే అరణ్యంలోకి వెళ్ళో, అడవుల్లోకి వెళ్ళో బ్రతకమని కాదు. మనుషుల మధ్యలోనే ఉంటాం, లోక సంబంధమైన మనుషుల మధ్యలో నివసిస్తాం. కానీ వారి మాటల్లోనూ, వారి క్రియల్లోనూ, వారి ఆచారాల్లోనూ మనం పాలుపంపులు పొందకూడదు. ప్రత్యేకంగా బ్రతకాలి. అది క్రైస్తవ్యం. లోకంలో ప్రమాదం ఉందండి, లోకంలో పాపం ఉందండి, దేవునికి విరోధమైనటువంటి వాతావరణం ఉంది ప్రియ సహోదరి సహోదరి. గనుక క్రైస్తవుడు లోకాన్ని జయించాలి. అర్థమవుతుందండి? లోక మర్యాదను జయించాలి, లోకంలో ఉన్న పాపాన్ని జయించాలి. క్రైస్తవులు లోకాన్ని జయించాలి, లోకంలో ఉన్న పాపాన్ని, ఆచారములను, మనుషులు కల్పించిన పద్ధతులను, భ్రష్టత్వాన్ని జయించాలి. జయించే ఏర్పాటు ఉంది. జయించిన వాళ్ళు ఉన్నారా? ఏమండి, లోకమును జయించిన వారు ఉన్నారా? ఈ శరీరములో ఉండి మనలాంటి మనుష్యుడు పాపమును జయించిన వ్యక్తి ఉన్నాడా? శరీరాశ, నేత్రాశ, జీవపుడంబమును, ఆచారమును, భ్రష్టత్వమును జయించినటువంటి మానవుడు ఉన్నాడా? మనిషి కుమారుడు ఉన్నాడా? ఉన్నాడు. అంటే మనం కూడా జయించవచ్చు. లోకములో ఉన్న వాటిని జయించాలి. అర్థమవుతున్నాయి కదండి? లోకమును జయించిన విజయము
మన విశ్వాసమే అంటాడు యోహాను గారు రాసినటువంటి పత్రికలో. యోహాను గారు అంటే క్రైస్తవులు లోకమును జయించొచ్చు. అటు విశ్వాసము పరిశుద్ధ గ్రంథంలో ఉంది. అటు విశ్వాసమును వ్యక్తపరిచిన వారు, ప్రకటించిన వారు ఉన్నారు, మన ముందు ఉన్నారు. ధైర్యంగా ఉండొచ్చు. అర్థమవుతున్నాయి కదండి. దయచేసి ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవులు పరిశుద్ధులు, ప్రత్యేకంగా బ్రతకాలి. క్రైస్తవులు లోక మర్యాదను అనుసరించకూడదు. డిసెంబర్ నెలలో ఒక మర్యాద వెళ్ళింది, ఇప్పుడు జనవరి నెలలో ఇదిగో టుడే ఈ రోజు కూడా ఉంది అన్యజనుల యొక్క ఆచారాలు. వాటిని విరివిగా పాటించేస్తున్నారు. ఈ భ్రష్టత్వానికి సంబంధించినటువంటి ఆచారములు ఏవైతే ఉన్నావో అవి పాటించే వారిలో 30-40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి క్రైస్తవులు అనబడేవారు కూడా ఉండటం దురదృష్టకరం. కారణం ఏంటి? దైవజనులు ఖచ్చితంగా చెప్పలేకపోవటం. అంటే అందరు నేను అనట్లేదండి, అక్కడక్కడ కూడా చక్కటి దైవజనులు, మంచి దైవజనులు ఖండించేవారు ఉన్నారు. ఆచారాలు పాటించడం అనేది ఎంత నేరమో దేవుని దృష్టిలో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి, ఓర్పు సహనంతో. ఈ ప్రపంచం అంతటిని పరమంతున్న దేవుడు నూతన సృష్టిగా చూడాలని, అంటే దేవుని యొక్క నీతిని, న్యాయమును అనుసరించి బ్రతికేవారు. ఖచ్చితంగా జరిగిద్దండి. ఇప్పటికే చాలా వరకు ఆ వాతావరణం ముందుకు కొనసాగుతుంది. ఆ వాతావరణంలో ముందుకు వెళుతున్నాం. క్రైస్తవులు దయచేసి చక్కగా గ్రంథాన్ని అనుసరించి, దేవుని యొక్క నీతిని అనుసరించి, క్రైస్తవుల యొక్క మాటలు, క్రైస్తవుల యొక్క క్రియలు, క్రైస్తవుల యొక్క పద్ధతులు, క్రైస్తవుల యొక్క జీవనశైలి ఉండాలి. దేవునికి మహిమకరంగా ఉండాలి. లోకంలోనికి ఒక భ్రష్టత్వం వచ్చేసింది. ఆ భ్రష్టత్వం వెనకాల ఎవరున్నారంటే అపవాది అనేవాడు, లోక అధికారి ఉన్నాడు. లోకంలో ఉన్న ఆచారముల వెనకాల, భ్రష్టత్వం వెనకాల, మర్యాద వెనకాల ఎవడున్నాడు? అపవాది అనేవాడు. చాలా బలంగా పనిచేశాడు. వాడి ప్రభుత్వం, మరణ ప్రభుత్వం సుమారుగా 4000 సంవత్సరాలు కొనసాగించాడు ఏకపక్షంగా. వాడిని, వాడి యొక్క అధికారమును, వాడి ఆచారమును కూలగొట్టిన వాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఎలా కూలగొట్టాడు? అపవాదిని ఎలా ఓడించాడండి యేసుక్రీస్తు వారు? దేవదూతగా ఉండి ఓడించాడా? దేవుడిగా ఉండి ఓడించాడా అపవాది? యేసుక్రీస్తు వారు ఈ లోకమును, పాపమును, పాతాళమును, మరణమును ఎలా జయించాడు? అపవాదిని ఎలా జయించాడు? దేవదూతగా ఉండి జయించాడా? దేవుడిగా ఉండి జయించాడా? మనలాంటి రక్త మాంసములు కలిగిన మనుష్య కుమారుడిగా పుట్టి జయించాడు. ఆలోచించండి దయచేసి. చక్కటి పాఠం మనం స్టడీ చేస్తున్నాం. లోకమును జయించు విశ్వాసం ఏది? క్రైస్తవులు ఖచ్చితంగా లోకాన్ని జయించాలి. నేను జయించి నా తండ్రి సింహాసనమందు కూర్చుని ఉన్న ప్రకారం జయించు అని నాతో పాటు నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను అంటారు ప్రభువైన యేసుక్రీస్తు వారు కదా. ప్రకటన గ్రంథం 3:21 చదివాము. ఆయన ఏమేమి జయించాడు, ఎలా జయించాడు, ఏంటి అనేది కూడా మనం చక్కగా చూద్దాం. లోకమును, పాపమును, మరణమును, అపవాదిని జయించినటువంటి ఘనుడు, మహనీయుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అనుకున్నాడు ఆయన జయించటానికి, మనం కూడా లోకాన్ని, పాపాన్ని జయించడానికి మాదిరిగా. అద్భుతం. మన మీద చాలా ప్రేమ కలిగి ఉన్నాడు ఆయన. చాలా బాధ్యత తీసుకుంటున్నాడు ఆయన. ఒక క్రైస్తవుడిగా నువ్వేం చేస్తున్నావో, ఏం చేయబోతున్నావో, ఆయనకి మహిమకరంగా ఎలా జీవించబోతున్నావు, ఎలా మాట్లాడబోతున్నావో, ఏం కార్యక్రమాలు చేయబోతున్నావో అన్ని చూస్తున్నాడు. నీ శ్రమయు, నీ కష్టము, నీ సహవాసము, నీ సహనమును, నీ ప్రేమను,
నేను ఎరుగుదును అంటున్నాడు. తండ్రిని దేవుడు ఈయనకి చూపిస్తున్నాడు, ప్రభుని యేసుక్రీస్తు చూపిస్తున్నాడు. సంఘము పడుతున్న పాట్లు, లేదా సంఘం యొక్క నిర్లక్ష్యం, సంఘం యొక్క ఆసక్తిని, సంఘ సభ్యుల యొక్క జీవన శైలిని స్టిల్ ఈ క్షణానికి కూడా చూస్తున్నాడు. తండ్రిని దేవుడు చూస్తున్నాడు, ప్రభుని యేసుక్రీస్తు చూపిస్తున్నాడు. ధైర్యంగా ఉండొచ్చు. మనం ఈ లోకమంతా అనుభవిస్తున్నటువంటి కార్యక్రమాలు, ఈ లోకం ఒక మర్యాదలు వెళ్ళిపోతున్నటువంటి ఆ మర్యాదలు నువ్వు వెళ్ళకోకుండా ఎంత త్యాగంగా నువ్వు బ్రతుకుతున్నావో, నోరు కట్టుకుంటున్నావో, కంటి చూపును కంట్రోల్ చేసుకుంటున్నావు, నీ శరీర కోరికలు ఎలా చంపుకుంటున్నావో, నేత్రాశ ఎలా చంపుకుంటున్నావో, దేవునికి మహిమకరంగా బ్రతికే క్రమంలో నువ్వేం త్యాగం చేస్తున్నావో పరమందున్న దేవుడు చూస్తున్నాడు. ధైర్యంగా ఉండొచ్చు. క్రైస్తవం ఏముందండి, చిన్న జీవితం ఇది. 60-70 సంవత్సరాల ఆయుష్కాలం చాలా చిన్నది. దీన్ని సరిగ్గా వినియోగించుకోవటం రావాలి. దయచేసి లోకంలో చాలా భ్రష్టత్వం, ముఖ్యంగా పట్టణాల్లో భయంకరమైన పాపం ఉంటుంది. అలాగని మిగిలిన ప్రాంతాల్లో లేదని కాదు, అన్ని ప్రాంతాల్లోనూ ఉంది. ఎంతో చక్కగా జ్ఞానంగా మరి బ్రతుకుతున్నటువంటి, పరిశుద్ధతను అనుసరించి బ్రతుకుతున్నటువంటి మరి ప్రియ సహోదరి సహోదరులకు ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు చిత్తం అయితే ఇదే పాఠానికి కంటిన్యూషన్ గా రేపు మిగిలిన విషయాలు మాట్లాడుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తే సిద్ధపడదాం. మరి ఇంతవరకు శ్రద్ధాశక్తులతో, ఓర్పు సహనంతో ఈ మొదటి క్లాసులో దేవుని పక్షాన మరి తెలియజేసినటువంటి దేవుని విలువైన జ్ఞానమును, వాక్యమును శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ మరొకసారి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తున్నా. మరి నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నా. వందనాలండి, అందరికీ వందనాలు.